హలో అండి. పుసుపుసులాంటి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఇంట్లోనే ఈజీగా ఎప్పుడైనా పాల మీద మీగడతోని మనం వెన్న అయితే చేయకూడదంట. అందుకని చిన్నది పెరుగైతే వేసేసుకోండి. డైలీ కూడా ఇలానే చేయండి. ఇలా మొత్తం స్టోర్ చేసేసిన తర్వాత మనం మిక్సీ గిన్నెలో అయితే వేసేసుకోవాలి. మిక్సీ చేసేటప్పుడు కొంచెం ఆపుతూ చేయండి. ఎందుకంటే గడ్డలా ఉండదు కాబట్టి నార్మల్ వాటర్ వేసేసి ఒక 5 మినిట్స్ చేశారంటే ఇలా అయితే వస్తది. తర్వాత మళ్ళీ కూలింగ్ వాటర్ వేసేసి మళ్ళీ మిక్సీ చేయండి. అప్పుడు పాలును వెన్న మొత్తం సెపరేట్ అయిపోద్ది. ఇలా సెపరేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూలింగ్ వాటర్ వేయండి. ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోండి. మీరు ఏ గిన్నెలో అయితే నెయ్యి మరగబెడతారో అదే గిన్నెలోనే వేసుకోండి. ఎందుకంటే తక్కువ గిన్నెలు అవుతాయి. నేను వీడియో కాబట్టి 2 గిన్నెలు అయితే యూస్ చేశాను. మీరైతే అలా చేయొద్దు. ఒకే గిన్నె అయితే యూస్ చేయండి. ఇలాగా కూలింగ్ వాటర్, ఐస్ క్యూబ్స్ కూడా వేసి బాగా వాష్ చేసుకోండి. మీకైతే ఫ్రెష్‌గా ఉండుద్ది ఈ వెన్న అనేది. చాలా బాగుండుద్ది. మీరు పెరుగు పులిసిన తర్వాత ఎలాంటి స్మెల్ వస్తదో సేమ్ స్మెల్లే వస్తది. ఇది తోడు పెడుతున్నాం కాబట్టి మనం ఇదైతే హెల్తీ అంటే ఇలాగా అంటే తోడు పెట్టి చేస్తే మనం పెరుగు మీద మేగడ అయితే పాల మీద మేగడ అయితే చేయకూడదంట. అందుకని ఇలా చేయండి. దాంట్లోనే కొన్ని తమలపాకులు, కొన్ని మెంతులు వేసేసి బాగా మరగబెట్టాలి. కొంచెం అంటే నొరగొచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలాగా మొత్తం చల్లగా అయిన తర్వాత ఇలా స్టైనర్‌లో వడగట్టేసుకోవడమే. మార్నింగ్ అయితే పొసుగా అయిపోద్ది. గడ్డ కట్టిన తర్వాత టేస్ట్ మాత్రం అసలు సూపర్ ఉంది. దీని స్మెల్ అసలు ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ఇలా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ఓకే అండి. బాయ్.